వజ్ర ఫార్మ్స్ జొన్న చేలో మొలకలు వచ్చేసాయి. ముందు వీడియోలో మా గేదెల కోసం గడ్డి వేయటం చూపించాం కదండి, ఇదేమో జొన్న చేను. ఇది కూడా మా గేదెల మేత కోసమే రెడీ చేసుకుంటున్నాం అండి. వీడియోలో చూపించాం కదండి, ట్రాక్టర్ తోటి దీనికి మొత్తం విత్తనాలు పెడుతూ. అది ఎందుకు చేసామంటే వజ్ర ఫామ్లో ఫామ్ ఆటోమేషన్ కోసం చేస్తాం అన్నాను కదా, ఇది కూడా అందులో తీసుకున్న స్టెప్ ఒకటి. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు. ఖర్చు ఎలా అంటే అండి, కూలి వాళ్ళని తీసుకొచ్చి అంతమందికి పే చేసే బదులు మెషిన్ ఒక్కదానికి పే చేయొచ్చు. అందుకని ట్రాక్టర్తో వేయించాము. ఆగండి, కమెంట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు కదా. మేము ఎవరి బతుకు తెరువుని పాడు చేయట్లేదు అండ్ ఎవరి పొట్ట కొట్టట్లేదు. మేమున్న ఏరియాలో చేలల్లోకి వచ్చి పనిచేసే వాళ్ళ మనుషులది చాలా షార్టేజ్ ఉందండి. సో దానికోసం మేము వెతుక్కున్న ఆల్టర్నేటివే ఈ మెషిన్ తోటి విత్తనాలు నాటించడం. మేము ఫస్ట్ టైం అండి విత్తనాలు మిషన్తో వేయటం. ఎలా వస్తుందా అని ఒక చిన్న భయం అయితే ఉన్నది, కానీ విత్తనాలు గ్యాప్స్ ఏమైనా వస్తాయా వేసేటప్పుడు అలా అనుకున్నాం, కానీ పెద్దగా గ్యాప్ ఏమీ రాలేదు. అండ్ ఆల్మోస్ట్ వేసిన అన్ని విత్తనాలు కూడా చక్కగా మొలకెత్తాయండి. డైరీ ఫామ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? గేదెలకి సంవత్సరం పొడుగుతా సరిపడ మేతని సమకూర్చుకోవడం. అండ్ వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మేత కావాలి. అంటే ఏది ఇస్తే మంచి పాల ఈల్డ్ వస్తుంది అనేది చాలా ముఖ్యం. సో దానిలో భాగంగా కొంచెం పచ్చిగడ్డి వేసాము. ఇప్పుడు జొన్నలు వేసాం కదా, నెక్స్ట్ ఏం వేయబోతున్నామో కూడా చూపిస్తాము. అండ్ మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు ఇంకేమేమి మేము ట్రై చేయొచ్చు అని, ఎందుకంటే ఇది మన వజ్ర ఫార్మ్స్ కాబట్టి.